ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోనున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం శిల్పారామంలో జరగనున్న ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొంటారు. 2025 సంవత్సరానికి గాను 49 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ పురస్కారాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రదానం చేస్తారు. మొత్తం 161 మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో 49 మందికి అవార్డులు ప్రకటించారు. సాయంత్రం హైటెక్స్ లో 5,000 మంది జీపీఓలకు నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందజేస్తారు.